ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు యత్నించిన ముఠాపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గుర్తింపు లేని నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేయాలనుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ముందుగా అందిన సమాచారం మేరకు బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ మండల వ్యవసాయ అధికారి వెన్నెల సూర్యప్రకాష్తో కలిసి మండలంలోని ఏక్మాయి గ్రామానికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు తమ చేతులలో ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం మదికంటి గ్రామానికి చెందిన బోయింది విఠలప్ప, దౌలతాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్నగుంట వెంకటరాములుగా గుర్తించారు. దౌలతాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరాములు అనే వ్యక్తి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకుని గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని కేజీ 1800 రూపాయలకు విక్రయిస్తున్నారని, అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి రైతులకు అమ్ముతున్నట్లు తెలుస్తుందని అధికారులు తెలిపారు. దీంతో వారి వద్ద నుంచి దాదాపు 4 క్వింటాళ్ల 15 కేజీల నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. విక్రయానికి పాల్పడినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు వ్యాపారుల మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాలను కొనుగోలు చేయలేదని సూచించారు. ఎవరైనా లోచుగా విత్తనాలను విక్రయించేందుకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.